హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం జావాలో మెథడ్స్ అంటే ఏంటి అనే దాని గురించి నేర్చుకుందాం. సో మన అజెండా వచ్చేసి ఇదండి. ఫస్ట్ మనకు మెథడ్ అంటే ఏంటి, ఆ తర్వాత మనం మెథడ్ ని ఎలా క్రియేట్ చేయాలి, ఎందుకు క్రియేట్ చేయాలి, ఆ తర్వాత పారామీటర్స్ అనే కాన్సెప్ట్ ఏంటి, దాన్ని మెథడ్స్ లో ఎలా వాడుకోవాలి, అండ్ నెక్స్ట్ రిటర్న్ టైప్ అనే కాన్సెప్ట్ ఏంటి, దాన్ని మనం ఎలా వాడుకోవాలి. సో ఈ పాయింట్స్ అన్నిటిని కూడాను మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాము. ఈ వీడియోని మీరు పూర్తిగా చూస్తే మీకు మెథడ్స్ అనే కాన్సెప్ట్ మీద క్లియర్ ఐడియా అనేది వస్తుంది. సో మీరు అనుకుంటూ ఉండొచ్చు, ఇంతకు ముందు ప్రీవియస్ వీడియోస్ లో ఆల్రెడీ మెథడ్ అనేది చూపించారు కదా, మళ్ళీ ఎందుకు స్పెషల్ గా వీడియో చేస్తున్నారు అనుకోవచ్చు. అవునా, మనం ప్రీవియస్ వీడియోస్ లో అంటే క్లాస్ అనే వీడియో చేసినప్పుడు, వేరియబుల్స్ అనే వీడియో చేసినప్పుడు గానీ మనం మెథడ్ క్రియేట్ చేసాము. ఓన్లీ మెయిన్ మెథడ్ ని మాత్రమే క్రియేట్ చేసి దాని లోపల కావాల్సిన కోడ్ అనేది రాసుకున్నాము. అవునా, బట్ మెథడ్స్ అనే కాన్సెప్ట్ ని క్లియర్ గా మనం చెప్పుకోలేదు. అసలు మెథడ్స్ అంటే ఏంటి, ఎలా క్రియేట్ చేయాలి, ఎన్ని టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి ఏంటనేది ఇవన్నీ మనము చెప్పుకోలేదు. అవునా, సో అందుకోసమే మనం ఈ స్పెషల్ వీడియోలో మనం కంప్లీట్ గా మెథడ్స్ గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం అన్నమాట. రైట్, సో మనం ఒకసారి రివైండ్ చేసుకుందామా. ప్రీవియస్ క్లాస్ లో ఏం చెప్పుకున్నాము, మనం ప్రీవియస్ గా ఏమని చెప్పుకున్నాము, రియల్ వరల్డ్ లో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఉంటే ఆబ్జెక్ట్ కి ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్ అనేది ఉంటుంది. ఆ రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్ ని బేస్ చేసుకునే మనం జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో కూడాను ఆబ్జెక్ట్ ని డిజైన్ చేయాలి. కాబట్టి రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని మనం నార్మల్ గా జావా ప్రోగ్రామింగ్ లో కూడా సేమ్ రిప్లికేట్ చేయడానికి ట్రై చేస్తాం. రైట్, సో మనకు రియల్ వరల్డ్ లో బైక్ అనేది ఉందనుకోండి, బైక్ కి ఏవైతే ఫంక్షనాలిటీస్ ఉంటాయో, అంటే ఏదైతే బిహేవియర్స్ ఉన్నాయో, ఏదైతే ప్రాపర్టీస్ ఉన్నాయో అదే ప్రాపర్టీస్, అవే మెథడ్స్ మనం జావాలో కూడాను సేమ్ కాపీ పేస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. కరెక్ట్, సో అలా చేసేటప్పుడు మనకు టర్మినాలజీ మాత్రమే చేంజ్ అవుతుంది, కాన్సెప్ట్ అనేది సేమ్ గా ఉంటుంది, టర్మినాలజీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అవునా, టర్మినాలజీ ఎలా చేంజ్ ఉంది, మనం రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్ కి ప్రాపర్టీస్ అనేది ఉంటే దాన్ని మనకు జావాలోకి వచ్చేసి వేరియబుల్స్ అంటాము. అవునా, అదే మనం రియల్ వరల్డ్ లో బిహేవియర్ అని అన్నాం అనుకోండి, దాన్ని మనం జావాలో మెథడ్ అంటాము. రైట్, వేరియబుల్స్ అండ్ మెథడ్స్ అనే దాన్ని మనం ఎక్కడ క్రియేట్ చేస్తాము, క్లాస్ లోపల క్రియేట్ చేస్తాము. అవునా, ద మెంబర్స్ ఆఫ్ క్లాస్ ఆర్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్. ఇది కూడా ఆల్రెడీ మనం డిస్కషన్ చేసుకున్నాము. రైట్, ఇప్పుడు మీకు వేరియబుల్స్ అంటే ఏంటో తెలిసింది, క్లాస్ అనేది ఏంటో తెలిసింది, మెథడ్స్ అనేది కూడాను నార్మల్ గా తెలుసు. మీకు ఇన్ డెప్త్ గా తెలియకపోయినా కూడాను నార్మల్ గా తెలుసు. అవునా, ఈ వీడియోలో మనం ఇన్ డెప్త్ గా నేర్చుకుందాం మెథడ్స్ కాన్సెప్ట్. ఓకేనా, ఫస్ట్ మనకు మెథడ్ అంటే ఏంటి. సో మనకు ఆల్రెడీ తెలుసు మెథడ్ అంటే ఏంటి, ఏదైనా ఒక బిహేవియర్, ఏదైనా ఒక యాక్షన్ అనేది మనకు ఇక్కడ మెథడ్ అని తెలుసు. ఫస్ట్ మెథడ్ అంటే ఏంటి, సో మనకు ఆల్రెడీ తెలుసు మెథడ్ అంటే ఏంటి, ఏదైనా ఒక బిహేవియర్, ఏదైనా ఒక యాక్షన్ అనేది మనకు మెథడ్ అని తెలుసు. మనం పర్టికులర్ గా జావా వర్షన్ లో చెప్పుకోవాలి అంటే మెథడ్ అంటే ఏంటంటే ఇట్స్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ విచ్ ఈస్ క్రియేటెడ్ ఫర్ పర్ఫార్మింగ్ ఎనీ యాక్షన్. అంటే ఇది ఒక బ్లాక్ ఆఫ్ కోడ్, అది ఎందుకోసం క్రియేట్ చేయబడ్డదంటే ఏదైనా ఒక యాక్షన్ పర్ఫార్మెన్స్ చేయాలంటే దానికోసం క్రియేట్ చేయబడ్డ ఒక బ్లాక్. అర్థమైందా, మెథడ్ ఈజ్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ ఆర్ కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్ విచ్ ఈస్ క్రియేటెడ్ ఫర్ పర్ఫార్మింగ్ ఎనీ యాక్షన్. పై యాక్షన్ పర్ఫార్మ్ చేసిన తర్వాత ఒకవేళ అప్లికేబిలిటీ అవుతే మనకు ఎవరైతే ఆ యాక్షన్ పర్ఫార్మ్ చేశామో దాని యొక్క రిజల్ట్ కూడాను రిటర్న్ చేస్తుంది. కొన్ని అప్లికేబుల్ సినారియోస్ లో మాత్రమే, నాట్ ఆల్వేస్. ఓకే, సో ఇది మనకు మెథడ్ అంటే డెఫినేషన్. సో ఇప్పుడు మీకు బుక్ డెఫినేషన్ అంటే అర్థమైపోయింది, నార్మల్ గా ఎలా చెప్పాలో కూడా అర్థమైపోయింది. ఓకే, సో మనం మెథడ్ ఎక్కడ క్రియేట్ చేస్తామో చెప్పండి, క్లాస్ లో. మెథడ్ అనేది ఒక క్లాస్ యొక్క మెంబర్. అవునా,
అంటే మనం మెథడ్స్ ఎక్కడ క్రియేట్ చేస్తాము, క్లాస్ లోపలనే క్రియేట్ చేస్తాము. ఎవరైతే నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చేయలేకున్నారో వాళ్ళందరూ నా ప్రీవియస్ వీడియోస్ ని చూడలేదు క్లియర్ గా. ప్రీవియస్ వీడియోస్ కి వెళ్ళి ఈ వీడియోస్ కి రండి. ఫైన్. సో మెథడ్ అనేది మనం క్లాస్ లోపల క్రియేట్ చేస్తాము. మెథడ్ ఎందుకు క్రియేట్ చేస్తాము అంటే ఏదైనా ఒక యాక్షన్ పర్ఫామ్ చేయడానికి మనం మెథడ్ అనేది క్రియేట్ చేస్తాము. మెథడ్ అనేది క్రియేట్ చేస్తేనే ఆ మెథడ్ లోపలే మనకు కావాల్సిన కోడ్ అనేది రాసుకోవచ్చు. మనం ఏదైనా యాక్షన్ పర్ఫామ్ చేయాలంటే కొన్ని పీస్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాయాలి కదా, ఆ స్టేట్మెంట్స్ ని మనం ఎక్కడ రాయాలి అంటే మెథడ్ లోపలే రాయాలి. సో అలా మనం ఒక క్లాస్ లోపల ఎన్ని మెథడ్స్ క్రియేట్ చేయొచ్చు. సో మనకు ఎలాంటి కౌంట్ కూడా లేదు. మాక్సిమం ఇన్ని, మినిమం ఇన్ని అని మనకు ఎలాంటి కౌంట్ అనేది లేదు. మినిమం గా చెప్పాలంటే 0. మనం క్లాస్ లో ఎలాంటి మెథడ్ ని కూడా పెట్టకపోయినా కూడాను మనకి ఎలాంటి ఎర్రర్ కూడాను రాదు. ఓన్లీ క్లాస్ క్రియేట్ చేసి దాని లోపల వేరియబుల్స్, మెథడ్స్ ఏది పెట్టకపోయినా కూడాను మనకి ఎర్రర్ రాదు. ఫైన్. మినిమం వచ్చేసి మనకి 0, మాక్సిమం వచ్చేసి n నెంబర్ ఆఫ్ మెథడ్స్ ను క్రియేట్ చేయొచ్చు. అంటే కౌంట్ అనేది మనకి ఎక్కడ కూడా రిస్ట్రిక్షన్ అనేది లేదు. అంటే ఓన్లీ 10 మెథడ్స్, 15 మెథడ్స్ అని అలా ఏం లేదు. ఫైన్. అలా అని చెప్పేసి మీరు ఎంటైన్ ప్రాజెక్ట్ లో మెథడ్స్ అన్నిటిని తీసుకొచ్చి ఒకటే క్లాస్ లో పెడతారా? అలా చేయకూడదు. ఎందుకంటే మెథడ్స్ అనేది నువ్వు క్లాస్ లో పెట్టేటప్పుడు ఆ క్లాస్ కి, ఆ మెథడ్స్ కి ఒక రిలేషన్ అనేది ఉండాలి. అవునా? ఒక మెథడ్ ని నువ్వు క్రియేట్ చేస్తున్నప్పుడు ఆ క్లాస్ లోపల ఆ క్లాస్ కి, ఆ మెథడ్ కి ఒక రిలేషన్ అనేది ఉండాలి. ఆ మెథడ్ కి, ఆ క్లాస్ కి రిలేషన్ ఉంటేనే నువ్వు పెట్టాలి. లేకపోతే అన్ని తీసుకొచ్చి దాని లోపల పెట్టావనుకో ప్రాబ్లం అయిపోతుంది. అవునా? సో ఎవరికి అర్థం అవ్వదు ఈ మెథడ్ అనేది ఈ క్లాస్ లో ఎందుకు ఉందని, ఎవరికి అర్థం కాదు. సో నువ్వు ఏదైతే మెథడ్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నావో అది ఒకవేళ ఆ క్లాస్ అనే ఎంటిటీకి రిలేషన్ అనేది ఉండే అనిపిస్తే దాంట్లో పెట్టాలి, లేకపోతే పెట్టకూడదు. రైట్. సో ఇప్పుడు మీకు ఇంట్లో 4 రూములు ఉన్నాయి అనుకోండి, బెడ్రూమ్, కిచెన్, హాల్ అలా. సో ఒకవేళ మీరు బెడ్రూమ్ అనేది పెద్దగా ఉందని ఇంట్లో ఉన్న సామానాన్ని తీసుకొని పోయి బెడ్రూమ్ లో పెడతారా? పెట్టరు కదా. కిచెన్ లో పెట్టాల్సింది కిచెన్ లో పెడతాం, హాల్ లో పెట్టాల్సింది హాల్ లో పెడతాం, బెడ్రూమ్ లో పెట్టాల్సింది బెడ్రూమ్ లో పెడతాం. సో మీరు ఆ కేటగిరైజేషన్ ఎలా చేసుకుంటున్నారు? బెడ్రూమ్ కి ఈ సామాన్ సూటబుల్, కిచెన్ కి ఈ సామాన్ సూటబుల్ అని మీకు తెలుసు కదా. అదే విధంగా మెథడ్స్ ని కూడా క్లాస్ లో పెట్టేటప్పుడు ఆ క్లాస్ కు సంబంధించిన మెథడ్ అయితేనే పెట్టాలన్నమాట. అంటే ఆ క్లాస్ తో ఏదైనా రిలేషన్ ఉంటేనే మెథడ్ కి మెథడ్ పెట్టాలి అక్కడ. లేకపోతే వేరే ఒక క్లాస్ క్రియేట్ చేసుకొని ఆ మెథడ్ ని అందులో పెట్టుకోవాలి. మనం ఎంటైర్ ప్రాజెక్ట్ లో ఉన్న మెథడ్స్ అన్ని తీసుకొచ్చి ఒక క్లాస్ లో పెట్టకూడదు. రైట్. సో మనకు మెథడ్ యొక్క సింటాక్స్ ఏంటి అసలు? మరి మెథడ్ యొక్క సింటాక్స్ వచ్చేసి ఇదండి. ఫస్ట్ మనకు యాక్సెస్ మాడిఫైయర్ అనేది ఉంటుంది మెథడ్. సో ఇక్కడ మెథడ్ యొక్క సింటాక్స్ వచ్చేసి ఇదండి. ఫస్ట్ మనకు మెథడ్ లో యాక్సెస్ మాడిఫైయర్ ఉంటుందండి. ఇంకొక విషయం అండి, డార్క్ ఆరెంజ్ కలర్ లో మెన్షన్ చేశాను నేను. అది వచ్చేసి మనకు ఆప్షనల్ ఫీల్డ్ అన్నమాట. మ్యాండేటరీ ఫీల్డ్ కాదు, ఇది ఆప్షనల్ ఫీల్డ్. పెట్టాలనుకుంటే పెట్టొచ్చు, లేకపోతే పెట్టకపోయినా ఎలాంటి ఎర్రర్ అనేది రాదు. ఆరెంజ్ కలర్ లో ఉన్నవి లేకపోయినా మనం మెథడ్స్ అనేది క్రియేట్ చేస్తే ఎలాంటి ఎర్రర్ అనేది ప్రూవ్ చేయదన్నమాట. ఫస్ట్ వచ్చేసి మనకి యాక్సెస్ మాడిఫైయర్ అనేది స్పెసిఫై చేయాలి. మనం క్లాస్ వీడియోలో ఏమని చెప్పుకున్నాము? యాక్సెస్ మాడిఫైయర్ అంటే ఏంటంటే మన క్లాస్ లేదా మెథడ్ ఏదైనా సరే మనం ఏ ఫీల్డ్ అయితే క్రియేట్ చేస్తున్నామో దాని యొక్క విజిబిలిటీని సెట్ చేసేది యాక్సెస్ మాడిఫైయర్ అని చెప్పాము. దాని గురించి మనం ఇన్ డీటెయిల్ గా వేరే క్లాస్ లో చెప్పుకుంటాము. సో యాక్సెస్ మాడిఫైయర్ గురించి నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాము. బట్ అప్పటి వరకు పబ్లిక్ అనేది మనకి యాక్సెసిబిలిటీ మాడిఫైయర్ అనేది గుర్తుపెట్టుకోండి. పబ్లిక్. ఆ తర్వాత స్టాటిక్ ఆర్ నాన్ స్టాటిక్. నువ్వు క్రియేట్ చేయబోయే మెథడ్ స్టాటిక్ మెథడా, నాన్ స్టాటిక్ మెథడా అనేది కూడా నువ్వు మెన్షన్ చేయాలి. స్టాటిక్ మెథడ్ కి నాన్ స్టాటిక్ మెథడ్ కి డిఫరెన్స్ అంటే ఏంటి, అసలు ఆ కాన్సెప్ట్ అంటే ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోస్ లో కవర్ చేస్తాను. బట్ నౌ మనం 2 రకాల మెథడ్స్ అనేది క్రియేట్ చేస్తాం, స్టాటిక్ మెథడ్, నాన్ స్టాటిక్ మెథడ్స్. ఓకే. ఆ తర్వాత రిటర్న్ టైప్ అంటే నువ్వు యాక్షన్ పర్ఫామ్ చేసిన తర్వాత ఏదైనా వాల్యూని నీ మెథడ్ లో రిటర్న్ చేయాలి అంటే అప్పుడు మనం రిటర్న్ టైప్ అనేది స్పెసిఫై చేయాలి. ఎలాంటి టైప్ ఆఫ్ వాల్యూని నువ్వు రిటర్న్ చేస్తున్నావు అని చెప్పేదే రిటర్న్ టైప్. రిటర్న్ టైప్ అంటే నువ్వు రిటర్న్ చేసే వాల్యూ యొక్క టైప్, దాన్నే రిటర్న్ టైప్ అంటారనమాట. ఓకే. ఆ తర్వాత మెథడ్ నేమ్. మనం జావాలో ఏది రాసినా సరే నేమ్ అనేది ఉండాలి. అది క్లాస్ అయినా,
మెథడ్ అయినా వేరియబుల్ అయినా సరే ఏం యూజ్ చేసినా దానికి నేమ్ అనేది ఉండాలి. ఎందుకంటే మనకు నేమ్ అనేది ఐడెంటిఫికేషన్ థింక్ దానికి. ఇప్పుడు నువ్వు ఒక క్లాస్ ని కాల్ చేయాలనుకో నేమ్ ఉంటేనే కాల్ చేయగలుగుతావు, లేకుంటే ఎలా కాల్ చేస్తావు క్లాస్ అనే దాన్ని డిఫికల్ట్ కదా. సిమిలర్ వేరియబుల్ కైనా మెథడ్ కైనా కూడాను నేమ్ అనేది కంపల్సరీ. ఆ తర్వాత మెథడ్ లోపల పారామీటర్స్ ని పాస్ చేయొచ్చు. ఓకేనా, ఆ పారాంథసిస్ ని ఓపెన్ చేసి క్లోజ్ చేసి దాని లోపల పారామీటర్స్ ని పాస్ చేయొచ్చు. మన ప్రీవియస్ వీడియోస్ లో వేరియబుల్స్ అనే టాపిక్ మనం డిస్కషన్ చేసినప్పుడు పారామీటర్స్ అనేది ఏంటనేది కూడా నేను చెప్పాను. రైట్, దీంట్లో మనం రియల్ టైమ్ లో పారామీటర్స్ ని మనం ఎలా యూజ్ చేస్తాము అనేది కూడా నేను చూపిస్తాను. ఓకేనా, థ్రోస్ ఎక్సెప్షన్ లిస్ట్ అనేది ఒకటి ఉంది మనకు. ఈ థ్రోస్ ఎక్సెప్షన్ లిస్ట్ అనేది మనకు ఆప్షనల్ అన్నమాట. మనం మెథడ్ లో నుండి ఏదైనా ఎక్సెప్షన్ త్రో చేస్తున్నాం అంటే అక్కడ మనం డిక్లేర్ చేయొచ్చు. ఇది దాని గురించి మీరు ఇక్కడ ఏమి అవ్వద్దు, ముందు వీడియోస్ లో ఈజీగా కవర్ చేయొచ్చు. ఓకేనా, సో ఆ తర్వాత మనం కర్లీ బ్రాకెట్స్ ని ఓపెన్ చేసి క్లోజ్ చేసాము. దాని మధ్యలో మెథడ్ బాడీ అనేది ఒకటి పెట్టాము. ఈ మెథడ్ బాడీ అంటే ఏంటి, ఏదైనా యాక్షన్ మీరు పర్ఫామ్ చేయాలనుకుంటున్నారో ఆ యాక్షన్ కి సంబంధించిన జావా కోడ్ అనేది రాస్తాము. అంటే ఆ యాక్షన్ పర్ఫామ్ అవ్వాలంటే నువ్వు జావాలో కోడ్ రాయాలి కదా. రైట్, ఆ కోడ్ ని ఇక్కడ మనం మెథడ్ బాడీ అంటున్నాము. ఆ మెథడ్ లోపల ఏదైతే స్టేట్మెంట్స్ లేదా కోడ్ ని నువ్వు పెడుతున్నావో దాన్ని ఇక్కడ మనం మెథడ్ బాడీ అంటున్నాము. రైట్, ఆ తర్వాత రిటర్న్ వాల్యూ. నువ్వు మెథడ్ లోపల నుండి ఏదైనా వాల్యూని రిటర్న్ చేయాలనుకుంటే ఈ స్టేట్మెంట్ ని యూజ్ చేసి రిటర్న్ చేయొచ్చు. రిటర్న్ స్పేస్ వాల్యూ, ఏదైతే వాల్యూని రిటర్న్ చేయాలనుకుంటున్నావో దాన్ని. ఓకే, ఇది మనకి ఆప్షనల్. సో ఇంతకు ముందు దాంట్లో మనం ఏమని చెప్పుకున్నాము, మెథడ్ ఈజ్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ అని చెప్పుకున్నాము. ఇక్కడ మనకు మెథడ్ అంటే ఏంటంటే కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ అండ్ కర్లీ బ్రాకెట్స్ క్లోజ్ అయ్యాయా, ఈ కర్లీ బ్రాకెట్స్ మధ్యలో ఉన్న దాన్ని బ్లాక్ ఆఫ్ కోడ్ అంటాము. కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేసి క్లోజ్ చేసి బ్లాక్ అన్నమాట. ఓకేనా, ఆ బ్లాక్ లో నువ్వు రాసే కోడ్ ని బ్లాక్ ఆఫ్ కోడ్ అంటారు. ఓకే, ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ కి మనం ఒక నేమ్ ఇస్తున్నాము, అదే విధంగా మనం ఒక యాక్సెసిబిలిటీ ఇస్తున్నాము అండ్ కొన్ని ప్రొవైడ్ చేస్తున్నాము. అప్పుడు మనకి అది మెథడ్ అవుతుంది. రైట్, మనం ఏదైనా ఒక పీస్ ఆఫ్ కోడ్ ని జావాలో రాయాలంటే డైరెక్ట్ గా క్లాస్ లో రాయకూడదు. క్లాస్ లోపల డైరెక్ట్ గా ఎలాంటి ఎగ్జిక్యూషన్ అనేది అయ్యే కోడ్ రాయకూడదు. నార్మల్ జావా స్టేట్మెంట్స్ అనేది రాయకూడదు. మనకు ఎప్పుడైనా క్లాస్ లోపల వేరియబుల్స్ లేదా మెథడ్స్ మాత్రం డిక్లేర్ చేసుకోవాలి. వేరియబుల్స్ లో డేటా ఉంటుంది, మెథడ్స్ లో మనకు కావాల్సిన యాక్షన్స్ ఉంటాయి. రైట్, సో ఇప్పుడు మనం దీన్ని ఎలా చేస్తాము, ఎక్లిప్స్ లోకి వెళ్ళి రియల్ టైమ్ లో కోడింగ్ లో చూద్దాము. మెథడ్స్ ఎలా క్రియేట్ చేయాలి ఇవన్నీ కూడాను చూద్దాం. ఓకేనా, రైట్, ఇప్పుడు టిప్స్ లో రియల్ టైమ్ లో ఎలా చేస్తామో చూద్దాము. ఓకేనా, సో ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నామండి. అది వచ్చేసి ఒక బ్యాంకింగ్ అప్లికేషన్ అనేది తీసుకున్నామండి. ఓకేనా, సో రియల్ టైమ్ లో మీరు ఎప్పుడైనా సరే బ్యాంకింగ్ అప్లికేషన్స్ యూజ్ చేసి ఉంటారు కదా. నెట్ బ్యాంకింగ్ గానీ నార్మల్ గా గానీ బ్యాంక్ వెళ్ళి డబ్బులు వేయటం గానీ ఏదో ఒకటి. బ్యాంక్ అంటే ఏంటో అన్న నాలెడ్జ్ అయితే ఉంది కదా మీ కాడ. సో బ్యాంకింగ్ అప్లికేషన్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ గా. ఓకేనా, బ్యాంక్ లో కూడా వాళ్ళ సాఫ్ట్వేర్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు కదా. మనం డబ్బులు ఇవ్వగానే వాళ్ళు కంప్యూటర్ లో కొడతా ఉంటారు కదా. అవునా, నోట్ లో అలా ఏం రాసుకోరు కదా. నోట్ బుక్ తీసుకొని ఇలా ఒక నేమ్ రాసుకొని ఈ పర్సన్ ఎంత ఇచ్చాడని రాసుకోరు కదా. అంతా కూడా కంప్యూటర్ లోనే ఫీడ్ చేస్తారు. వాళ్ళ కంప్యూటర్ లో ఆ సాఫ్ట్వేర్ లో ఫిల్ చేసేటప్పుడు దాని బ్యాక్ ఎండ్ లో ఏముంటుంది, మన జావా కోడే ఉంటుంది. జావానే కాదు, పర్టికులర్ గా ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క కోడే ఉంటుంది. అవునా, అది జావా అయి ఉండొచ్చు, పైథాన్ అయి ఉండొచ్చు, లేదా .NET కూడా అయి ఉండొచ్చు. బట్ మోస్ట్లీ జావా ఉంటుంది, ఎందుకంటే ఇది ఒక సెక్యూర్ లాంగ్వేజ్ కాబట్టి. రైట్, ఇప్పుడు మనం బ్యాంక్ అనే అప్లికేషన్ తీసుకుంటే బ్యాంక్ లో మనం డిఫరెంట్ ఆపరేటర్స్ పర్ఫామ్ చేయొచ్చు. ఎలా, ఒకవేళ ఏదైనా మనము కస్టమర్ యొక్క అకౌంట్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మనం ఆ కస్టమర్ కి వెల్కమ్ చెప్పటం. అవునా, ఆ తర్వాత కస్టమర్ కి ఒక అకౌంట్ నంబర్ అనేది అసైన్ చేస్తాము. ఆ తర్వాత కస్టమర్ డబ్బులు వేయొచ్చు, తీయొచ్చు. రైట్, డబ్బులు వేయటం అంటే ఏంటంటే డిపాజిట్, తీయటం
అంటే విత్డ్రా, అవునా? అదే విధంగా ఆ కస్టమర్ ఎవరైతే ఉన్నారో తన అమౌంట్ ఎంత ఉందో అనేది కూడా చూసుకోవచ్చు. అంటే బ్యాలెన్స్ చెకింగ్ అన్నమాట. సో ఇలా మనం మల్టిపుల్ ఆపరేషన్స్ చేయొచ్చు, రైట్? క్రెడిట్ కార్డ్ ఓపెన్ చేయొచ్చు, నెట్ బ్యాంకింగ్ చేయొచ్చు, వేరే వాళ్ళకి మనీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు, అవునా? ఇలా మనం చాలా చేయొచ్చు. మనం కొన్నిటిని ఎలా క్రియేట్ చేయొచ్చు, ఎలా చేయొచ్చు అనేది చూద్దాం, రైట్? మనం రియల్ టైం కి చాలా క్లోజ్ గా చేయటం లేదు, బట్ వీఆర్ డూయింగ్ సంథింగ్. నిజంగా బ్యాంక్ లో ఎలా ట్రాన్సాక్షన్స్ జరుగుతుంది అనేది మనం చేయటం లేదు. అంత పెద్ద లాజిక్స్ అనేది మనం ఇప్పుడు చేయటం లేదు, బట్ దాన్ని మనం ఒక బేసిక్ గా రిప్లికేట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఇక్కడ మనం బ్యాంక్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, సో మనం బ్యాంక్ గురించి డిస్కషన్ చేస్తున్నాం కాబట్టి మనం క్రియేట్ చేసే క్లాస్ నేమ్ కూడాను బ్యాంక్ అనే ఉండాలి. రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ నొక్కి ఇక్కడ క్లాస్ అని ఉంటుంది చూడండి, ఇక్కడ క్లిక్ చేసి బ్యాంక్ అని నేమ్ ఇద్దాము క్లాస్ కి. ఓకేనా? అండ్ ఇక్కడ నాకు మెయిన్ మెథడ్ కావాలా వద్దా అని ఇప్పుడు నేను బై డిఫాల్ట్ గా మెయిన్ మెథడ్ అనేది తీసుకోవట్లేదు, ఫినిష్ క్లిక్ చేస్తున్నాను. సో క్లాస్ ఎలా క్రియేట్ చేయాలో మీ అందరికి తెలుసు. సో ఇలా మనం క్లాస్ అనేది క్రియేట్ చేసాము. ఇప్పుడు ఈ క్లాస్ లోపల మనము మెథడ్ యాడ్ చేయాలి, రైట్? ఏం మెథడ్ యాడ్ చేద్దాం? ఫస్ట్ మనం కస్టమర్ అకౌంట్ ఓపెన్ చేయగానే ఏం చేస్తాము? గ్రీటింగ్ చేస్తాము, అవునా? ఇక్కడ మనము గ్రీటింగ్ అనే ఒక మెథడ్ క్రియేట్ చేద్దాం ఫస్ట్. సో మెథడ్ క్రియేట్ చేయాలంటే ఇంతకు ముందు చెప్పా కదా, ఆ సింటాక్స్ అనేది యూజ్ చేయాలి. ఫస్ట్ మనకు యాక్సెస్ మోడిఫైయర్ ఉంటుంది, పబ్లిక్ అని. ఆ తర్వాత స్టాటిక్ ఆర్ నాన్ స్టాటిక్. నువ్వు నీ మెథడ్ ని స్టాటిక్ గా క్రియేట్ చేయాలనుకుంటున్నావా లేదా నాన్ స్టాటిక్ గా క్రియేట్ చేయాలనుకుంటున్నావా? మనం కొన్నిటిని స్టాటిక్ గా, కొన్నిటిని నాన్ స్టాటిక్ క్రియేట్ చేద్దాము. ఆ రెండింటిని కూడా ఎలా యూజ్ చేయాలనేది చూపిస్తాను. ప్రస్తుతానికి దీన్ని నేను స్టాటిక్ గానే క్రియేట్ చేస్తాను. ఓకే, నువ్వు స్టాటిక్ అని చెప్పాలంటే నువ్వు స్టాటిక్ అనే కీవర్డ్ ని యూజ్ చేయాలి. ఏదైనా ఒక మెథడ్ ని నువ్వు స్టాటిక్ గా క్రియేట్ చేయాలంటే నువ్వు స్టాటిక్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి, నాన్ స్టాటిక్ అనే కీవర్డ్ యూజ్ చేయకూడదు. అది క్రియేట్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను. ఆ తర్వాత రిటర్న్ టైప్ ఉంటుంది ఇక్కడ. అంటే ఈ మెథడ్ లో నుండి నువ్వేం రిటర్న్ చేయాలనుకుంటున్నావు. సో ఈ మెథడ్ లో నుండి నేను కస్టమర్ కి గ్రీట్ చేయాలనుకుంటున్నాను. హలో కస్టమర్ లేదా హలో లీలా అని, హౌ ఆర్ యూ అని గ్రీటింగ్ చేయాలనుకుంటున్నాను. దీంట్లో నుండి నేను ఏం రిటర్న్ చేయటం లేదు. సో మనం ఎలాంటి వాల్యూని కూడా రిటర్న్ ఏది రిటర్న్ చేయకపోతే మనం వైడ్ అనే కీవర్డ్ ని యూజ్ చేస్తే సరిపోతుంది. ఈ రిజర్వ్డ్ వర్డ్ ఇన్ జావా, వైడ్ అనేదాన్ని మనం యూజ్ చేస్తాం. వైడ్ అనేది ఒక డేటా టైప్ కాదు. చాలా మంది ఇంటర్వ్యూస్ లో అడుగుతూ ఉంటారు, వైడ్ అనేది డేటా టైపా? వైడ్ అనేది మనకు డేటా టైప్ కాదు. మనం ఎలాంటి డేటాను కూడాను దాని నుండి రిటర్న్ చేయనప్పుడు మనం వైడ్ అనే కీవర్డ్ ని యూజ్ చేసుకుంటాం. ఆ తర్వాత ఇట్ అనేది మెథడ్ నేమ్ అన్నట్టు. ఓకేనా? ఇప్పుడు ఓపెన్ కర్లీ బ్రాకెట్ మెథడ్ రాసాము, పెరాంథసిస్ ఓపెన్ చేసాము, పెరాంథసిస్ క్లోజ్ చేసాము. దాని తర్వాత పారామీటర్స్ అనేది మనకు ఆప్షనల్. నేను ఇక్కడ ఎలాంటి పారామీటర్స్ అనేది కూడా పంపించడం లేదు. నెక్స్ట్ కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ అండ్ కర్లీ బ్రాకెట్ క్లోజ్. ఓకేనా? ఓకే, ఇక్కడ ఇంకొక విషయం అండి, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మన ప్రపంచంలో 2 రకాల డెవలపర్స్ ఉంటారు. ఒకళ్ళు డైరెక్ట్ గా అదర్ లైన్ లో కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేసేవాళ్ళు, మెథడ్ గాని క్లాస్ గాని లేదా లూపింగ్ స్టేట్మెంట్స్ కి, కండిషనల్ స్టేట్మెంట్స్ కి ఏది రాసినా అదే లైన్ లో కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేసేవాళ్ళు. ఇంకొక టైప్ ఏంటంటే నెక్స్ట్ లైన్ లో కర్లీ బ్రాకెట్ ఓపెన్ చేసేవాళ్ళు. ఓకేనా? మీరు ఒకవేళ కంపెనీస్ కి వెళ్ళినా ఆన్లైన్ లో మీరు ఎక్కడైనా కోడ్ వెతికినా ఈ 2 టైప్స్ లోనే కనిపిస్తూ ఉంటాయి. కొంతమంది ఏమో నెక్స్ట్ లైన్ లో కర్లీ బ్రాకెట్స్ యూజ్ చేస్తారు, ఎక్కడైతే కర్లీ బ్రాకెట్స్ అనేది ఉందో అది నెక్స్ట్ లైన్ లో కర్లీ బ్రాకెట్ స్టార్ట్ చేస్తారు. అది 1 టైప్ ఆఫ్ డెవలపర్స్. టైప్ ఆఫ్ డెవలపర్స్ ఎవరు? అదే లైన్ లో కర్లీ బ్రాకెట్స్ అనేది పెడతారు, ఓపెనింగ్ కర్లీ బ్రాకెట్స్ అని సేమ్ లైన్ లో పెట్టేస్తారు. ఇది ఇంకో టైప్ ఆఫ్ డెవలపర్స్. జావా మీకు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అనేది అవు. దీనికి కావాలంటే అదే లైన్ లో పెట్టుకోవచ్చు లేదా నెక్స్ట్ లైన్ లో కూడా పెట్టుకోవచ్చు. జావా అనేది ఎలాంటి రిస్ట్రిక్షన్ అనేది మీకు పెట్టలేదు. సో ఇది అండి మెథడ్. ఇప్పుడు దీని లోపల మనకు కావాల్సిన కోడ్ అనేది రాసుకోవాలండి. దీంట్లో మెథడ్ బాడీ, దీని లోపల మనం రాసే దాన్ని ఏమంటారంటే మెథడ్ బాడీ. ఫైన్, ఇప్పుడు మనం మెథడ్ బాడీ ఏం యాడ్ చేద్దాము? మనం కస్టమర్ కి గ్రీటింగ్ చెప్పాలనుకుంటున్నాము, అంటే హలో హౌ ఆర్ యూ అని చెప్పాలన్నమాట. సో ఏదైనా మనం కన్సోల్ లో ప్రింట్ చేయాలనుకుంటే
సిస్ అవుట్ స్టేట్మెంట్ ని యూజ్ చేయాలి. ఓకేనా, సిస్ అవుట్ కంట్రోల్ ప్లస్. ఓకేనా, ఓన్లీ మనం కంట్రోల్ లో ప్రింట్ చేయాలంటే సిస్ అవుట్ స్టేట్మెంట్ కదండి, ఇంకొన్ని ఉన్నాయి, అవి నేను మీకు తర్వాత డిస్కషన్ చేస్తాను. ఓకేనా, ప్రస్తుతానికి మనం సిస్ అవుట్ స్టేట్మెంట్ వాడదాము. ఇక్కడ మనం డబుల్ కోట్స్ లో హౌ ఆర్ యూ అని చెప్పేసి, లేదా వెల్కమ్ టు ద బ్యాంక్ అప్లికేషన్ అని చెప్పి చెప్తున్నాను. సింపుల్ గా ఒక చిన్న స్టేట్మెంట్, వాళ్ళకి వెల్కమ్ చెప్పి గ్రీట్ చేసి ఆ తర్వాత వెల్కమ్ టు ద బ్యాంక్ అప్లికేషన్ నేను ఆ వెల్కమ్ గ్రీట్ అనేది చెప్తాను. ఇప్పుడు దీన్ని నేను ఎగ్జిక్యూషన్ చేయాలి. అవునా, నేను ఒక యాక్షన్ అంటే నేను ఒక బిహేవియర్ ని క్రియేట్ చేశాను, ఒక మెథడ్ ని క్రియేట్ చేశాను. ఇప్పుడు ఈ మెథడ్ ని పర్ఫామ్ చేయాలనుకుంటున్నాను. ఎలా పర్ఫామ్ చేయాలి? ఇక్కడ నేను రైట్ క్లిక్ ఇచ్చి రన్ యాజ్ మీద నొక్కితే ఇక్కడ నాకు ఎలాంటి ఆప్షన్ కూడా రావటం లేదు. చూసారా? ఎందుకంటే జావాలో మెయిన్ మెథడ్ ఉన్నప్పుడు మాత్రమే ఏదైనా క్లాస్ లో రన్ యాజ్ అప్లికేషన్ అనే ఆప్షన్ అనేది వస్తుంది ఎక్లిప్స్ లో, లేకపోతే మనకి ఎలాంటి ఆప్షన్ అనేది రాదు. సో అలాంటప్పుడు ఏం చేయాలి? మెయిన్ మెథడ్ యాడ్ చేసుకోవాలి. అంటే మెయిన్ మెథడ్ ఎలా యాడ్ చేయాలో తెలుసు కదా, మెయిన్ అని రాసి కదా, ఇక్కడ మెయిన్ మెథడ్ అని వచ్చేసింది, దీన్ని క్లిక్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, ఇలా మనం మెయిన్ మెథడ్ ని క్రియేట్ చేసాము. ఇక్కడ మీరు రైట్ క్లిక్ ఇస్తే రన్ యాజ్ నొక్కితే ఇక్కడ మీకు అప్లికేషన్ అనేది చూపిస్తుంది. దీని మీద క్లిక్ చేస్తే బట్ ఇక్కడ నేను రన్ చేశాను, బట్ నాకు కన్సోల్ లో ఏమి కూడా రాలేదు. ఇక్కడ లెఫ్ట్ కార్నర్ బాటమ్ లో కన్సోల్ ఉంది కదా, నాకేమి కూడా ప్రింట్ అవ్వలేదు. ఎందుకు? అదే నేను మెయిన్ మెథడ్ యాడ్ చేశాను, నాకు కావాల్సిన కోడ్ యాడ్ చేశాను, అండ్ నేను ఎగ్జిక్యూషన్ చేస్తున్నాను. మెయిన్ మెథడ్ ఉంది కాబట్టి నాకు రన్ యాజ్ జావా అప్లికేషన్ వచ్చింది, బట్ స్టిల్ నా కోడ్ ఎందుకు ఎగ్జిక్యూట్ అవ్వలేదు? ఎందుకంటే బై డిఫాల్ట్ గా క్లాస్ లోపల నువ్వు మెయిన్ మెథడ్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేయగలవు, వేరేది ఏది కూడాను బై డిఫాల్ట్ గా ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓన్లీ మెయిన్ మెథడ్ మాత్రమే, అంటే ఈ కర్లీ బ్రాకెట్స్ నుండి ఈ కర్లీ బ్రాకెట్స్ లోపల రాసిన పీస్ ఆఫ్ కోడ్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. మెయిన్ కి కర్లీ బ్రాకెట్స్ ఓపెన్, కర్లీ బ్రాకెట్ క్లోజ్ చేసాం కదా, దానిలో రాసిన కోడ్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు ఈ మెథడ్ అనేది నీకు ఎగ్జిక్యూట్ కావాలంటే ఈ మెథడ్ ని నువ్వు మెయిన్ మెథడ్ లో కాల్ చేయాలి, అప్పుడే ఈ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ మెథడ్ ని కాల్ చేయాలి. మనం మెథడ్ ని ఎలా కాల్ చేయాలి అంటే మెథడ్ నేమ్ యూజ్ చేసుకొని మనం కాల్ చేస్తాం. ఓకేనా, సో ఇట్లా కాల్ చేస్తున్నాం. ఓకేనా, సో ఇక్కడ స్టాటిక్ అంటే ఇక్కడ కూడా స్టాటిక్ అనే ఉంది, అందుకని మనం డైరెక్ట్ గా మెథడ్ నేమ్ యూజ్ చేసుకొని కాల్ చేస్తున్నాము. ఒకవేళ మనకు డిఫరెన్స్ అనేది ఉంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని మెథడ్ ని కాల్ చేస్తాం. అది ఎలా అనేది కూడా నేను చూపిస్తాను. ఓకే, సో ఈ విధంగా మనం మెథడ్ ని కాల్ చేయొచ్చు. ఓకేనా, రైట్ క్లిక్ ఇచ్చి రన్ యాజ్ లో జావా అప్లికేషన్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి అవుట్పుట్ అనేది వచ్చేసింది. చూసారు కదా, హలో వెల్కమ్ టు ది బ్యాంక్ అప్లికేషన్, మనకి గ్రీటింగ్ అనేది వెళ్ళింది ఇప్పుడు. రైట్, ఇలా మనం ఒక అప్లికేషన్ లో ఒక యాక్షన్ పర్ఫార్మ్ చేయడానికి ఒక మెథడ్ అనేది క్రియేట్ చేసాము. ఓకేనా, ఫైన్. సో ఇప్పుడు ఇది కాకుండా మనకు ఏమేం మెథడ్స్ రాయొచ్చు చెప్పండి? డిపాజిట్ అనే మెథడ్ రాయొచ్చు, ఆ తర్వాత డ్రా అనే మెథడ్ రాయొచ్చు. అవునా, ఓకేనా, సో అలా డిపాజిట్ అనే ఒక మెథడ్ రాసుకోవచ్చు, అండ్ గెట్ బ్యాలెన్స్ అనే ఒక మెథడ్ రాసుకోవచ్చు. అవునా, ఇలా మనం మల్టిపుల్ మెథడ్స్ ని రాసుకోవచ్చు. కరెక్ట్, ఇవి రాద్దామండి. ఇవి రాయడానికి ముందు మనం ఏం చేస్తామంటే ఇక్కడ కొన్ని వేరియబుల్స్ ని క్రియేట్ చేద్దాము. క్లాస్ లెవెల్లో స్టాటిక్ బ్యాలెన్స్ అనే ఒక వేరియబుల్ ని క్రియేట్ చేస్తున్నాము. ఇక్కడ ఈజ్ ఈక్వల్ కరెంట్ బ్యాలెన్స్. నేను అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు 1000 రూపీస్ తో ఓపెన్ చేశాను. ఓకే, స్టాటిక్ తర్వాత మనం ఏం మర్చిపోయాము? డేటా టైప్ మర్చిపోయాము. ఎలాంటి డేటాని స్టోర్ చేసుకుంటున్నాం అన్నదాన్ని మెన్షన్ చేయాలి కదా. ఎలాంటి డేటా స్టోర్ చేసుకుంటున్నాము? ఇంటీజర్ కదా, ఇంటీజర్ టైప్ ఆఫ్ డేటాని కదా. రైట్, ఇక్కడ కరెంట్ బ్యాలెన్స్ వేరియబుల్ ని క్రియేట్ చేశాను. ఆ తర్వాత ఇప్పుడు నేను ఇంతకు ముందు రాసిన మెథడ్స్ ని క్రియేట్ చేస్తాను. డిపాజిట్, విత్డ్రాల్ అండ్ గెట్ కరెంట్ బ్యాలెన్స్ అనే మెథడ్స్ ని క్రియేట్ చేస్తాను. సో ఇక్కడ పబ్లిక్. ఈసారి మనం స్టాటిక్ మెథడ్ కాకుండా నాన్ స్టాటిక్ మెథడ్ ని క్రియేట్ చేద్దాం. నాన్ స్టాటిక్ మెథడ్ ని క్రియేట్ చేయాలంటే నాన్ స్టాటిక్ అనే టెక్స్ట్ గానీ కీవర్డ్ గానీ రాయాల్సిన అవసరం
లేదు. నువ్వు స్టాటిక్ అని మెన్షన్ చేయకపోతే బై డిఫాల్ట్ గా అది నాన్ స్టాటిక్ అవుతుంది. క్లియరా? సో దాని తర్వాత ఇక్కడ వైడ్ స్టాటిక్ అనే కీవర్డ్ మనం ఎలివేట్ చేసేసాం. వైడ్ ఆ తర్వాత మెథడ్ నేమ్ ఏంది, డిపాజిట్ మన మెథడ్ నేమ్. సో ఇది నెక్స్ట్ కర్లీ బ్రాకెట్ ఓపెన్, కర్లీ బ్రాకెట్ క్లోజ్. సో అదే విధంగా మనము మిగతా 2 మెథడ్స్ ని క్రియేట్ చేద్దాం. పబ్లిక్ వైడ్ విత్డ్రావల్ అనే ఇంకొక మెథడ్. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, పబ్లిక్ వైడ్ కరెంట్ బ్యాలెన్స్ ఇప్పుడు చూసారా, మనం మెథడ్స్ అన్ని కూడా క్రియేట్ చేసాం. కొన్నేమో స్టాటిక్ గా, కొన్నేమో నాన్ స్టాటిక్ గా క్రియేట్ చేసాం. దీన్ని స్టాటిక్ నాన్ స్టాటిక్ చేస్తాం, దీన్ని మళ్ళీ స్టాటిక్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ మనం అమౌంట్ డిపాజిట్ చేయాలంటే ఏం చేయాలి? ఆ మెథడ్ కి అమౌంట్ డిపాజిట్ చేయాలని యాక్షన్ ని పర్ఫార్మ్ చేయాలని అనుకున్నప్పుడు ఏం చేస్తావు? బ్యాంక్ కి వెళ్తావు. బ్యాంక్ లో నువ్వు మనీ డిపాజిట్ చేసేటప్పుడు ఏం చేస్తారు? బ్యాంక్ కస్టమర్స్ 2000 రూపీస్ ఇస్తున్నావు అనుకో డిపాజిట్, ఆ 2000 ఎంటర్ చేస్తారు కంప్యూటర్ లో. నువ్వు ఎంటర్ చేయాల్సిన డబ్బులు, నువ్వు ఎంతైతే డిపాజిట్ చేయాలనుకుంటున్న అంత అమౌంట్ దీనికి ఇన్పుట్ గా పంపించాలి. అవునా? ఈ మెథడ్ కి నువ్వు ఇన్పుట్ గా పంపించాలి. ఎంత మనీ అయితే నువ్వు డిపాజిట్ చేయాలనుకుంటున్నావో అంత మనీ దీనికి నువ్వు ఇన్పుట్ గా పంపించాలి. ఒక మెథడ్ కి ఏదైనా ఇన్పుట్ వాల్యూని ప్రొవైడ్ చేయాలంటే పారామీటర్స్ అనే కాన్సెప్ట్ ని వాడుకోవాలి. పారామీటర్స్ ఎక్కడ డిఫైన్ చేస్తామంటే ఇక్కడ డిపాజిట్ మెథడ్ లోపల పారామీటర్స్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఇంట్ అమౌంట్ అని చెప్పేసి పారామీటర్స్ ని క్రియేట్ చేశాం. ఇండైరెక్ట్లీ ఇది వేరియబుల్, బట్ వీఆర్ కాల్డ్ పారామీటర్స్. డైరెక్ట్ గా ఇక్కడ మనం వాల్యూని అసైన్ చేయలేము కాబట్టి దీన్ని పారామీటర్స్ అంటున్నాం. రైట్? సో ఇలా మనం ఒక పారామీటర్ ని క్రియేట్ చేసాం. డిపాజిట్ చేయడానికి మనం ఎలాంటి యాక్షన్ పర్ఫార్మ్ చేయాలి? మనం కరెంట్ బ్యాలెన్స్ తీసుకొని ఆ కరెంట్ కి ప్లస్ చేసి ఏదైతే అమౌంట్ డిపాజిట్ చేయాలో అంత అమౌంట్ యాడ్ చేయాలి. అంత అమౌంట్ ని యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత దాన్ని కరెంట్ బ్యాలెన్స్ లో స్టోర్ చేయాలి. అవునా? లేకపోతే దానికి మనకి బ్యాలెన్స్ అనే పోతుంది కదా. ఉన్న కరెంట్ బ్యాలెన్స్ కి నువ్వు అమౌంట్ యాడ్ చేసి దాన్ని కరెంట్ బ్యాలెన్స్ లో స్టోర్ చేస్తుంది. ఇప్పుడు 1000 రూపీస్ ఉంది నీ కరెంట్ బ్యాలెన్స్ లో. కరెంట్ బ్యాలెన్స్ కి నువ్వు ఒక 100 రూపీస్ యాడ్ చేస్తే 1100 అవుతుంది. ఆ 1100 తీసుకొచ్చి మళ్ళీ నువ్వు కరెంట్ అకౌంట్ లో స్టోర్ చేయాలన్నమాట. ఇక్కడ ఉన్న 1000 రూపాయలని తీసేస్తాం. ఇది తీసేసి కొత్తగా 1100 ని ఇక్కడ స్టోర్ చేస్తాం. ఒక వాల్యూని స్టోర్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఓల్డ్ వాల్యూ డిస్ట్రాయ్ అయిపోయి న్యూ వాల్యూ అనేది ఇందులో స్టోర్ అవుతుంది. అవునా? ఈ విషయం ఆల్రెడీ చెప్పాను కదా. అదే కదా ఇప్పుడు మనం చేస్తాం. ఇప్పుడు కరెంట్ బ్యాలెన్స్ అనేది మనకి అప్డేట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఏంటి? విత్డ్రావల్ మెథడ్ యాక్షన్ చేయాలి. మనం ఏం చేయాలి? అమౌంట్ అనేది పారామీటర్స్ ని క్రియేట్ చేయాలి. ఇక్కడ కూడాను అంటే ఎంత అమౌంట్ నువ్వు విత్డ్రా చేస్తున్నావు అని చెయ్యాలనుకుంటున్నావు అనేది కూడా నువ్వు చెప్పాలి. రైట్? ఇక్కడ మనకు వచ్చే ఆపరేషన్ ఏముంటుంది? బ్యాలెన్స్ ఇస్ ఈక్వల్ కరెంట్ బ్యాలెన్స్ అమౌంట్. యాక్షన్ అనేది పర్ఫార్మ్ చేయాలి. ఇక్కడ నువ్వు కరెంట్ బ్యాలెన్స్ లో నుండి ఏదైనా ఒక 100 రూపీస్ విత్డ్రాల్ చేసినావు అనుకో, అది ఇప్పుడు నీకు 1000 ఉంది అనుకోండి. ఆ 1000 లో నుండి ఒక 100 తీసేస్తే 900 ఉంటుంది కదా. ఆ 900 వచ్చేసి ఇక్కడ మీకు కరెంట్ బ్యాలెన్స్ లో రీస్టోర్ అవుతుంది. ఓకేనా? ఆ తర్వాత ఇక్కడ గెట్ కరెంట్ బ్యాలెన్స్ అన్నాను. అంటే కరెంట్ బ్యాలెన్స్ ఎంత ఉందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అలాంటప్పుడు నేను ఇక్కడ ఏమైనా పంపించాలా? అవసరం లేదు. ఎలాంటి డేటాను కూడా పంపించాల్సిన అవసరం లేదు కదా. ఇక్కడ మనం ఏం చేస్తాము? సింపుల్ గా రిటర్న్ కరెంట్ బ్యాలెన్స్ అని టైప్ ఇస్తాము. ఓకేనా? కరెంట్ బ్యాలెన్స్ అనే దాన్ని నువ్వు ఇక్కడ కాల్ చేస్తున్నావు. కరెంట్ బ్యాలెన్స్ యొక్క వాల్యూని ఈ మెథడ్ నుండి రిటర్న్ చేస్తున్నావు. సో ఇక్కడ నువ్వు ఏదైనా ఒక వాల్యూని రిటర్న్ చేస్తున్నప్పుడు ఎలాంటి వాల్యూని నువ్వు రిటర్న్ చేస్తున్నావు అన్నది ఇక్కడ స్పెసిఫై చేయాలి. ఓకే? ఇక్కడ మనం దేంట్లో కూడా వాల్యూని రిటర్న్ చేయట్లేదు. సో అందుకని వైడ్ అని పెట్టాము. ఇక్కడ వాల్యూని రిటర్న్ చేస్తున్నావు. ఇది ఎలాంటి టైప్ ఆఫ్ వాల్యూ? ఇట్స్ ఏ ఇంటీజర్ టైప్ ఆఫ్ వాల్యూ. వైడ్ తీసి ఇంటీజర్
అని పెట్టాలి. ఓకే, ఈ మెథడ్స్ ని కాల్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇప్పుడు ఒక్కొక్క మెథడ్ ని కాల్ చేద్దాం. సో ఫస్ట్ మనకు గ్రీట్ అనేది అయిపోయింది. గ్రీటింగ్ అయిపోయిన తర్వాత మనం డిపాజిట్ చేయడానికి ట్రై చేద్దాం. డిపాజిట్ మెథడ్ వచ్చేసి మనకు స్టాటిక్ మెథడ్ కాదు. ఈ మెథడ్ ని మనం కాల్ చేయాలనుకుంటే, దీనికి డిపాజిట్ అని కాల్ చేయాలంటే ఇక్కడ మనం పారామీటర్స్ వాల్యూని కూడా యాడ్ చేయాలి. 5000 లేదా 5000 రూపీస్. సో నేను 5000 రూపీస్ డిపాజిట్ చేయాలనుకుంటున్నా. కానీ ఇక్కడ మనకు ఒక ఎర్రర్ వస్తుంది, చూసారా? ఏమని చెప్తుంది? కెనాట్ మేక్ ఏ స్టాటిక్ రిఫరెన్స్ టు నాన్ స్టాటిక్ మెథడ్ డిపాజిట్ ఇంట్ ఫ్రమ్ ది టైప్ ఆఫ్ బ్యాంకింగ్. అంటే నేను స్టాటిక్ నాన్ స్టాటిక్ అనే కాన్సెప్ట్ ఇప్పుడు మీకు చెప్పాను. దీని గురించి సపరేట్ వీడియోలో నేర్చుకుందాం. బట్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఒక స్టాటిక్ మెథడ్ లో నుండి నాన్ స్టాటిక్ డేటాని డైరెక్ట్ గా యాక్సెస్ చేయలేము. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మాత్రమే క్రియేట్ చేయగలము. స్టాటిక్ మెథడ్ లో నుంచి ఎలాంటి నాన్ స్టాటిక్ డేటాని యాక్సెస్ చేయలేము. అంటే నాన్ స్టాటిక్ ఫీల్డ్స్ అయినా కానీ నాన్ స్టాటిక్ మెథడ్స్ అయినా కానీ డైరెక్ట్ గా కాల్ చేయలేము, యాక్సెస్ చేయలేము. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాతే కాల్ చేయాలి. ఈ ఒక్క పాయింట్ మాత్రం మీరు పక్కా గుర్తు పెట్టుకోవాలి. కావాలంటే ఒక దగ్గర రాసుకోవాలి మీరు. ఓకేనా? సో ఆబ్జెక్ట్ ఎట్లా క్రియేట్ చేస్తామో మీకు తెలుసు కదా ఆల్రెడీ. మన క్లాస్ నేమ్ యూజ్ చేసుకొని ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తాం. బ్యాంక్ క్లాస్ నేమ్ వచ్చేసి ఇప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. బ్యాంక్ ఇస్ ఈక్వల్ టు బ్యాంక్ రిఫరెన్స్ బిఏ ఇస్ ఈక్వల్ టు న్యూ బ్యాంక్. ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసాము. ఇక్కడ ఉన్న ఈ బ్యాంక్ యొక్క రిఫరెన్స్ ని యూజ్ చేసుకొని మనం ఈ డిపాజిట్ అనే మెథడ్ ని కాల్ చేస్తాము. ఓకేనా? చూసారు కదా, ఎర్రర్ అనేది పోయింది. ఇప్పుడు మనం సేవ్ చేసుకొని డిపాజిట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక స్టేట్మెంట్ అనేది ప్రింట్ చేద్దాం. మనం ఏం చేద్దాం? మిస్ అవుట్ అమౌంట్ డిపాజిట్ సక్సెస్ఫుల్లీ. మనం కన్సోల్ లో చూడాలి కాబట్టి. ఓకే, ఆ తర్వాత అమౌంట్ సక్సెస్ఫుల్లీ. ఆ తర్వాత మనం బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలనుకుంటున్నాము. బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలనుకున్న మెథడ్ కూడా మనకు నాన్ స్టాటిక్. అవునా? ఈ నాన్ స్టాటిక్ మెథడ్ ను కూడా మనం ఆబ్జెక్ట్ యూజ్ చేసి కాల్ చేస్తాము. ఇక్కడ ఆబ్జెక్ట్ యూజ్ చేసి గెట్ కరెంట్ బ్యాలెన్స్ అని కాల్ చేస్తున్నాను. మీకు డౌట్ రావచ్చు, డైరెక్ట్ గా ఇక్కడ ఒక వేరియబుల్ ఉంది కదా, దాన్ని కాల్ చేసుకోవచ్చుగా అని అనుకోవచ్చు. డౌట్ రావచ్చు. అవునా? చేయొచ్చు. జస్ట్ మీకు ఒక ఎక్స్ట్రా మెథడ్ క్రియేట్ చేసి చూపిస్తున్నాను. ఏదైనా వాల్యూ రిటర్న్ చేయాలంటే ఎలా అని. ఓకే, సో కరెంట్ బ్యాలెన్స్ అని మెథడ్ ని కాల్ చేసాము. దీని మొత్తాన్ని మనం కన్సోల్ లో ప్రింట్ చేద్దాము. డైరెక్ట్ గా ఇలా. ఓకే, కన్సోల్ లో ఒక స్టేట్మెంట్ పెడదాం. ఇలా ఏం రాద్దామంటే, కరెంట్ బ్యాలెన్స్ ఈజ్ అమౌంట్ ఎంత ఉందో అంత మనం ప్రింట్ చేద్దాం. ఇప్పుడు డిపాజిట్ చేసాము. ఇదే అమౌంట్ ని డిపాజిట్ చేయక ముందు కూడా మనం ప్రింట్ చేద్దాం. కస్టమర్ కి మనం వెల్కమ్ చెప్పిన తర్వాత కరెంట్ బ్యాలెన్స్ ఎంత ఉందో ముందు చూద్దాం. ఇక్కడ కాల్ చేద్దాము. ఓకేనా? ఇక్కడ చూసారా, ఎర్రర్ వస్తుంది. ఏమని? ఇక్కడ స్టాటిక్ మెథడ్ కి ఆబ్జెక్ట్ ద్వారా కాల్ చేయకూడదు, లేదా విత్డ్రాల్ మెథడ్ కి మనం నాన్ స్టాటిక్ క్రియేట్ చేయమని అడుగుతుంది. అవునా? అంటే డైరెక్ట్ గా యాక్సెస్ చేసుకోరా, అది స్టాటిక్ మెథడ్ అని చెప్తుంది. ఆబ్జెక్ట్ అనేది తీసేద్దాం. ఓకేనా? ఎర్రర్ పోయింది. విత్డ్రాల్ జరిగిన తర్వాత కొనాను కరెంట్ బ్యాలెన్స్ ఎంత ఉందో చూద్దాం. ఓకేనా? ఏవేజ్ నొక్కి రన్యాజ్ లో జావా అప్లికేషన్ చెక్ చేయాలి. చూసారు కదా, హలో వెల్కమ్ టు ద బ్యాంకింగ్ అప్లికేషన్. కరెంట్ బ్యాలెన్స్ వచ్చేసి 1000 ఉంది. అమౌంట్ డిపాజిట్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. అమౌంట్ డిపాజిట్ చేసిన తర్వాత 6000 ఉంది. ఆ తర్వాత అమౌంట్ విత్డ్రా చేసిన తర్వాత అమౌంట్ విత్డ్రాల్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. తర్వాత విత్డ్రా చేసిన తర్వాత కరెంట్ బ్యాలెన్స్ వచ్చేసి 5700 అని అవుట్పుట్ వచ్చింది. చూసారు కదండి, ఇలా మనం స్టాటిక్ నాన్ స్టాటిక్ మెథడ్స్ అనేది క్రియేట్ చేసి అవుట్పుట్ అనేది చేయొచ్చు. అప్లికేషన్ అనేది క్రియేట్ చేసి అందులో కొన్ని మెథడ్స్ ని క్రియేట్ చేసి ఇలా యాక్షన్ అనేది చేయొచ్చు. ఓకేనా? ఓకే అండి, మీకు నా టీచింగ్ నచ్చినట్టయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.